వెంకటేశ్వర్లు. ఈ గ్యాస్ కంపెనీలో వచ్చినప్పుడు 250 రూపాయలు తీసుకుంటే ఇది దేని గురించి సంబంధం, ముందు రేపు దేనికైనా ఫలితం ఉంటుందా, అసలు విషయం ఏంటి అంటే మాకేం తెలియదు అంటున్నారు. రేపు మేము ఎవరిని అడగాలి అంటే మాకేం తెలియదు అంటారు. దానికి ఏం సమాధానం? ముందు ఎవరికి ఈ కస్టమరు ఇదే ఆగమం కావాలన్నా, లేకపోతే ఇది ఎందుకు వచ్చారు మేము చెప్పలేదు, మేము ఫోన్ చేయలేదు అంటే వచ్చిన వాళ్ళకు తను కూడా మేము గ్యాస్ కంపెనీ నుంచి ఎవరికి మేము ఫోన్ చేయలేదు, మరి మీరు ఎందుకు వచ్చారో, మీరు ఎందుకు దేనికి వచ్చారని వాళ్ళు అడగలేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పలేదు. వాళ్ళు వచ్చినప్పుడు కట్టుకుంటారు, రసీదులు ఇస్తారు. అంటే 500 గురించి ఇస్తారా అని మాకు దానికి గురించి ఏం తెలియదు అన్నారు. అది కాబట్టి దాని గురించి విషయం రేపైనా ఫలితమా, ఇది కట్టిన దానికి దేనికి విషయం అంటే దానికి మాకు సంబంధం లేదని చెప్తారు. గ్యాస్ కంపెనీ వెంకటలక్ష్మి, మేము ఇక్కడ లోకల్ నుండే వచ్చామండి. మేము ఇక్కడ నుండే వచ్చాము. ఇక్కడికి వస్తే మాకు ఏందని అడిగితే వాళ్ళు 236 రూపాయలు ఈ గ్యాస్ కంపెనీ దగ్గరకు వచ్చినాం. 236 రూపాయలు కట్టుండి పొయ్యి ఖరాబ్ అయినా ఏ పైపు ఖరాబ్ అయినా మీ ఇంటికి వచ్చి మీ ఇంటికాడ చేస్తాం, అది మా బాధ్యత అని వాళ్ళు అన్నారు. ఇక్కడికి వచ్చి మరి 500 గ్యాస్ అని అంటే మేము వచ్చినామని అంటే అది మాకు ఇంకేం తెలియలేదని వాళ్ళు అనేసారు. మైబాద్ హెచ్పి గ్యాస్ వినియోగదారులందరికీ విజ్ఞప్తి. నేను మైబాద్ హెచ్పి గ్యాస్ మేనేజర్ ప్రసాద్ అండి నా పేరు. దయచేసి వినియోగదారులందరికీ చెప్పేది ఒకటే, ఈకేవైసీ ప్రతి ఒక్క వినియోగదారుడు కంపల్సరీగా ఈకేవైసీ చేసుకోవాలి. కానీ ఈకేవైసీ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు. ఈకేవైసీ అందరూ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకొని తీరాల్సిందే. కాకపోతే మొత్తం ఒకటేసారి వచ్చి గుంపులుగా వచ్చి ఈకేవైసీ చేయకండి. మీకు ఈకేవైసీ కావాలంటే మా డెలివరీ బాయ్ మీ దగ్గరకు వచ్చే డెలివరీ బాయ్ చేస్తారు, ఆఫీస్కి వచ్చినా చేస్తారు. అనవసరంగా దూర ప్రాంతాల నుంచి ఛార్జీలు పెట్టుకొని ఆఫీస్ వరకు రాకండి. మా డెలివరీ బాయ్స్ కూడా ఈకేవైసీ ప్రాసెస్లో పాల్పంచుకుంటున్నారు. అలాగే ప్రతి కస్టమర్ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 236 రూపాయలు కట్టి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అంటేనే కంపల్సరీ అన్నట్టు. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా మెకానిక్ మీ ఇంటికి రావడం జరుగుతుంది, మీ హాట్ ప్లేట్ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ స్టవ్లో ఏమైనా రిపేర్లు ఉంటే వాటిని కూడా చేసి ఇవ్వడం, మీ రెగ్యులేటర్ నెంబర్ అప్డేట్ చేయడం, మీ అడ్రస్ అప్డేట్ చేయడం, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం, మీ సిలిండర్లు కరెక్ట్గా వాడుతున్నారా లేదా ఏంటి అని చెక్ చేసి ఈ 236 రూపాయల రసీదు మీకు ఇవ్వడం జరుగుద్ది. ఈ 236 రూపాయల రసీదు 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ కోసం. దీనికి పైపీసాను. అలాగే ప్రతి కస్టమర్ కూడా సురక్షంగా ఉండాలని చెప్పేసి కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిన సురక్ష ట్యూబ్ అండి. ఈ ట్యూబ్ను కూడా ప్రతి కస్టమర్ 5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఈ ట్యూబ్ కాస్ట్ వచ్చేసి 190 రూపాయలు. 190 రూపాయలు ప్రాణాల కంటే ఎక్కువేం కాదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి. మరి మనకెట్లా తెలవాలి 190 రూపాయలు పెట్టి ట్యూబ్ చేంజ్ చేసుకోవాలని? మనకెట్లా తెలవాలంటే ఈ సురక్ష ట్యూబ్ మీద దీని ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. సురక్ష ట్యూబ్ మీద దీని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ట్యూబ్ వచ్చేసి అక్టోబర్ 2028 దీని ఎక్స్పైరీ డేట్. ఈ ట్యూబ్ ఇప్పుడు మీరు వేసుకుంటే కనుక 2028 అక్టోబర్ వరకు మార్చుకోవచ్చు. తర్వాత 2028 అక్టోబర్ తర్వాతనే చేంజ్ చేసుకోవాలి. అంటే ఒకసారి సురక్ష చేంజ్ చేసినామంటే 5 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. మీకు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్కు 236 రూపాయలు తీసుకుంటారు, సురక్ష చేంజ్ చేస్తే 190 రూపాయలు తీసుకుంటారు. ఈకేవైసీ ఫ్రీగానే చేస్తారు. ఈకేవైసీ కోసం మీరు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా డెలివరీ బాయ్స్ కూడా మీకు ఈకేవైసీ చేస్తారు. ఆఫీస్కి వచ్చిన ఈకేవైసీ చేస్తాం. ఈకేవైసీ చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఏం లేదు. కానీ ప్రతి కస్టమర్ కంపల్సరీగా 5 ఇయర్స్కి ఒకసారి సురక్ష చేంజ్ చేసుకోవాలి, మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి.